మీ 26 క్వశ్చన్స్ ఏంటి గురుగారు? లాస్ట్ టైం కూడా చెప్పాం ఒకటి నేను ఉంది కదా, కనీసం ఒక 4 అడుగుతారు మీరు మన సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా. అప్పుడు కనీసం ఒక 5 అయినా అడగండి. కింద కమెంట్ రూపంలో ఏమన్నా వాళ్ళు తెలియజేయగలిగితే మనం ఖచ్చితంగా అప్పుడు కూడా ఇలాగే మీరే చదవండి 26 ప్రశ్నలు, కనీసం 5 చదువుతాను. ఇది పూర్తి చేస్తాను. విపి రెడ్డి గారు ఫోన్ చేశారు, సార్ నేను చెప్పేస్తాను అన్నారు. చాలా సంతోషం అండి, అందాక ఒకటి చెప్పండి అన్న. మీకు పీడిఎఫ్ వచ్చి ఉంటుంది కదా ఆల్రెడీ 26 క్వశ్చన్, ఒకటి చెప్పండి అన్న. నో 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 అన్నీ చెప్పేస్తాను ఒకేసారి అన్నారు. సార్ టెస్ట్ డ్రైవ్ అనుకోండి ఒకటి చెప్పండి అన్న. నో నో అన్నారు. నేను క్వాలిఫై మీరు అవుతారో లేదో మాకు ఎలా తెలుస్తుంది సార్, ఒకటైనా చెప్పండి అన్న. వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. ఎవరు క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ అని కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను సార్ అన్నాను. తర్వాత ఆయన వాట్సాప్ చూడట్లేదు, రెస్పాండ్ అవ్వలేదు. చాలామంది అడిగారు, వాళ్ళందరికీ చెప్పాను. ఆ నియమాలు కూడా చెప్తాను. ఈ క్వశ్చన్స్లో కొన్ని చెప్తాను. తర్వాత ఈ ప్రశ్నలు మాత్రం కేవలం క్రిస్టియన్స్కేనా సార్? ఇక్కడ మన టైటిల్ మీరు చూడలేదు సార్, పైన చూడండి సార్. ప్రియా ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చండి. ఎవరైనా కావచ్చు. ఎడారిలో ఏ మతాలు పుట్టినాయో వాళ్ళు అప్లికబుల్. ఓకే, ఇంతకీ 26 ప్రశ్నలు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇది బాగుంది, ఐ అప్రిషియేట్ యూ సార్. ఇప్పుడు వాటర్ బాటిల్ దగ్గర ఎందుకు పెట్టుకున్నాను సార్? దాహం వేస్తే అలా ఈ ప్రశ్నలు రాయాలనే ఆలోచన ఎందుకు వస్తుందంటే, మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా దాన్ని నమ్ముకోండి, మా దాంట్లో చేరిపోండి, మా ఓడు గాడు అని ఇలా రాడ్ వేసేస్తున్నారు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి. మరి వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తారు, గురువు అసలు ఏం చేయాలి వీళ్ళని? దేవుడిని ఆల్రెడీ ఉన్నాడని ప్రకృతిలో అంతటా దైవాన్ని దర్శిస్తూ ఇంత పసుపు ముద్ద దాన్ని 3 పక్కల కుంకుమ బొట్టు పెట్టి గౌరమ్మ అనుకుని గణపతి అనుకుని స్నానం చేసి ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించే కుటుంబాల దగ్గరికి వచ్చి హే ఈ దేవుడు కాదు, ఇగో ఇలా 2 చెక్కల మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి దీన్నే దేవుడు, దీన్ని నమ్ముకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇది కూడా రాశాం. మార్కు 16:16 అంటే ఏంటి తెలియదు కదా, బైబిల్లో ఒక చాప్టర్, అందులో ఆ వార్నింగ్ అనమాట. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఏంటి సార్? నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతావు, లేకపోతే శిక్షించబడు. చూసారా, మీరు మాట్లాడుతున్నారు, ఫోన్ వచ్చింది, మాట్లాడినా. వెంకట్ గారు సార్, వెంకట్ గారు సార్, మీరేమన్నా చెప్తారా, నేనేమన్నా అడగనా? మీరు బైబిల్ చదివారా అండి? అంటే పేరు కోసం అడిగారు కదండి. పేరు మళ్ళీ మాట్లాడుకుందాం, మీరంతా ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, దాని గురించి వద్దు. పేరు నాన్న, మీ నాన్నగారి పేరైనా చెప్పండి. మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు? పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి అది. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమి లేదు కదండి. పేర్లు ఏమి లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అండి మిమ్మల్ని? మిమ్మల్ని వెంకట్ గారు సార్, నా పేరులో సార్ నా పేరు భాగవతంలో ఉంటుంది, నా పేరు సుందరకాండలో ఉంటుంది. కానీ మీ పేరు వెంకట్ అని, సార్ వెంకట్ అనే పేరులో చాలా ఉందండి. పేరులో చాలా లేకపోతే ఓ పని చేస్తాను, మీ పేరు గోదావరి గొర్రె అని పెట్టుకున్నాను. సార్ గోదావరి గొర్రె మీ పేరు, సార్ మీరు నమ్మిన గ్రంథంలో ఉండాలి కదా సార్. మీకు గుణం లేదు కాబట్టే మీరు బైబిల్ పనికి మాలింది కాబట్టి అందులోకి వెళ్ళి ఈ పేరుతో బతుకుతున్నారు. వినరు. మీకు అర్థమైందా? ఎంత వినయంగా అడగండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇంకో సెల్లో ఉంది, చాలా ఆ సెల్లో ఈ సెల్లో గుర్తులేదు, చాలా చిత్రం. మీ పేరేంటి సార్? ఇప్పుడు నేను మహేందర్ సార్. ఇందులో ఏమైనా దోషం ఉంది సార్? కోపం తెచ్చుకునే విషయం ఉందా? లేదు సార్. మీ నాన్నగారి పేరు కోక్యా. సార్ ఇందులో కోపం తెచ్చుకునేది ఏమైనా ఉందా? లేదు. మీరు ఆశ్చర్యపోతారు. నేను సార్ మీ పేరు ఊరు చెబితే సేవ్ చేసుకుంటానండి అన్నాను అంతే. రైమని నా పేరుతో నీకు పని ఏంటో మీదకి వచ్చాడు, అంటే వాయిస్లో, అంటే పేరులోనే ఉంది, అందుకనే లాజిక్ అక్కడి నుంచి ముందు కదలనివ్వరు. పేరు చెప్తే ఏమవుద్ది చెప్పండి? నేను స్టేట్మెంట్ ఇస్తా, దానికి ఒప్పుకోవాలి. నువ్వు ఏమంటాను? మనకే పుట్టాడాడు అంటానా?
ఏమండి ఇన్ని మాటలొద్దు. సతీషు డిఎన్ఏ మందేగా, ఉమ్, అనిలు డిఎన్ఏ మందేగా. ఉమ్, ఆ మాటకు వస్తే అసదుద్దీన్ ఏమన్నా బయటోడా, అక్బరుద్దీన్ బయటోడా? ఏమంటే గులాం నబీ ఆజాద్ కంటే గొప్పోళ్ళా వీళ్ళు? ఉమ్, ఫారూక్ అబ్దుల్లా కంటే గొప్పోళ్ళా? వాళ్ళే ఒప్పుకున్నారు కదండి. మా పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళే. ఈ సనాతన ధర్మం కంటే ఇస్లాం కొత్తదే. ఉమ్, మేమంతా ఇక్కడ వాళ్ళమే, మతం మార్చబడ్డాము. ఉమ్. మనందరిది డిఎన్ఏ వేరే అయితే చెప్పండి, మనం డిస్కస్ చేస్తాం. అంత ఒకటేగా. మరి ఇప్పుడు గొడవ ఏంటి? కేవలం అక్షరాల కోసం. పేరులో ఏముందని అన్నవాడు వీడు. ఈ గొర్రె మీద ఉన్న అందరికీ చెప్తున్నా, పేరులో ఏముంది అనేటువంటి గొర్రెలకి బాగా చెప్తున్నా. మీరు గమనించండి, కామెంట్లు పెడతారు కదా కింద, వాడి పేరు ఉండదు, యూజర్ అని పెడతాడు, జేఆర్డి అని పెడతాడు. జేఆర్డి అంటే జనార్దనం. పేరు చెప్పడం. ఎందుకు పేరు చెప్పడు? మతం మారిన వాళ్ళు ఏమి ఉండొచ్చు బేసిక్ ఎక్కువగా. ఏమంటే ఇప్పుడు నేను అలా ఒక అతన్ని కొన్ని ప్రశ్నలు వేసాక, బాబు ఇంత పిరికి బతుకు ఎందుకు, నీ పేరు చెప్పు అంటే, నాకేం భయం, నా పేరు లక్ష్మణ్, అప్పుడు మా అమ్మ నాన్నకి తెలియక పనికిమాలిన పేరు పెట్టారు అని కామెంట్ పెట్టాడు. ఉంది. మరి ఇప్పుడు ఆ పేరు లేకపోతే నీ బతుకు మెతుకు ఉంటుందా? ఉండదు. నీకు అడ్రస్సే లేనప్పుడు. పోనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. పేరు ముఖ్యం కాదు అన్నప్పుడు దైవాన్ని రామ అని ఎందుకు పిలవకూడదు? కృష్ణ అని ఎందుకు పిలవకూడదు? జీసస్ అని మాత్రం ఎందుకు పిలవాలి? రామ స్పెల్లింగ్ ఏంటి సార్? ఆర్ఏఎంఏ. ఇంగ్లీష్లో ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, తెలుగు ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, హిందీ ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ. బట్ వై జీసస్ కాల్డ్ యేసయ్య? వై? బికాజ్ వ్యాపారం. మేరీ కాల్డ్ మరియమ్మ. వై? వీళ్ళు విగ్రహాలను. మొన్న ఎవరో ఈ తెలంగాణ గొర్రె ఒక అతను ఫోన్ చేశారు. గొర్రె అంటే అట్టవకండి, వాళ్ళని వాళ్ళు పిలుచుకునే పేరు, వాళ్ళని వాళ్ళు అడ్రస్ చేసుకున్నారు, అదే తిట్టు కాదండి. ఎలా అని అడ్రస్ చేసుకుంటారు? వాళ్ళకి వారే గొర్రెలు అని పిలుచుకుంటారా? సార్ దేవుని గొర్రె పిల్లలం మేము. ఓహో, క్రిస్టియన్స్ అలా పిలుచుకుంటారు అంతే. సార్ మీకు అదేదో సినిమా నాకు తెలీదు, పాపులమో మేము అనే సాంగ్ ఉంటుంది. వివేకానంద స్వామి ఏమని పిలిచారు? మరి గురుగారు రేపు మిమ్మల్ని మీరు మర్చిపోకండి క్వశ్చన్ ప్లీజ్. మీ మైండ్లో ఏముందో అది మైండ్లో పెట్టుకోండి. వివేకానంద స్వామి మన అడ్రస్ చేస్తూ ఏమని పిలిచారు? అమృతస్య పుత్ర. ఏమని? చావు లేని వాళ్ళు అమృతస్య పుత్ర అని పిలిచారు మనని. అమెరికాలో ఏమని పిలిచారు ఆయన చికాగో సభలో? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అన్నారా? అనలేదు. ఏమన్నారు? నా ప్రియ సోదర సోదరీమణులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే కదా 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు వాళ్ళు. మనకి ప్రపంచాన్ని చూసే దృష్టి ఏమిటంటే అందరూ భగవంతుడి అంశలు. ఇది ఎవరు నేర్పారు? భగవద్గీత.